భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు అందట్లేదు. జిల్లా వ్యాప్తంగా కూడా 6,433కి మంజూరు చేశారు. బట్ ఇప్పుడు మాత్రం 3,090 మాత్రమే నిర్మించి అందుబాటులో ఉంచారు. సో ఇంకా రాని ఇప్పటికే వేల సంఖ్యలోనే జనాలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీని మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు ముఖ్యమంత్రిగా గత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్క కుటుంబానికి, పేద కుటుంబానికి అందించే విధంగా చర్యలు చేపడతాము. ప్రతి ఒక్క పేద కుటుంబానికి 2 గదుల ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఈ యొక్క మొత్తం కూడా 5 నియోజకవర్గాలకు 6,168 ఇళ్ళు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఆనాడు 6,443 ఇళ్లకు శాంక్షన్ చేసింది. వీటిలో పూర్తయినవి ఈ యొక్క 3,090 ఇళ్లు మాత్రమే. నిర్మాణ దశలో ఉన్నటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో 3,353 ఇళ్లు కాగా, లబ్ధిదారులకు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంపిక అయిన వారు 2,821. ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్న వారు మాత్రం 2,454 మాత్రమే. ఈ యొక్క నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్లయితే కొత్తగూడెం నియోజకవర్గంలో 1,800 ఇళ్లు శాంక్షన్ కాగా, 146 ఇళ్లు మాత్రమే పూర్తి కాగా, 115 మాత్రమే ఈ యొక్క పేదలకు 2 పడక గదుల ఇళ్లు అందజేయడం జరిగింది. ఈ యొక్క ఇల్లందు నియోజకవర్గం చూసుకున్నట్టయితే 560 ఇళ్లు శాంక్షన్ అయ్యాయి. అందులో 140 మాత్రమే లబ్ధిదారులకు ఈ యొక్క పంచారు. అలాగే అశ్వారావుపేట నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే 1,400 ఇళ్లు శాంక్షన్ కాగా 860 ఇళ్లు మాత్రమే పంపిణీ చేశారు. ఈ యొక్క పినపాక నియోజకవర్గంలో 1,400 ఇళ్లకు గాను ఈ యొక్క 887 మాత్రమే పూర్తి కాగా, వాటిలో కూడా 652 ఇళ్లు మాత్రమే పంపిణీ చేశారు. ఈ యొక్క భద్రాచలం నియోజకవర్గంలోని 90% గౌరారంలో పూర్తి అయినాయి. కానీ వాటిని కూడా పెండింగ్ లో పెట్టారు. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు అనేది అసలు రూపకర్త కేసీఆర్. కానీ ఆనాడు 9.5 సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వంలో ఉండి కూడా పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల, కొన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అయినప్పటికీ కూడా వాటిని ఆ లబ్ధిదారులకు అందచేయడంలో నిర్లక్ష్యం వహించిందని చెప్పేసి కూడా ప్రజలు గత ఎన్నికల్లో ఏదైతే ఉందో లబ్ధిదారులు తగినటువంటి గుణపాఠం కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఆ యొక్క లబ్ధిదారుల్లో ఆనందం నిండుతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజశేఖర రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి ప్రతి లబ్ధిదారుడికి కూడా ఆనాడు అందించడం జరిగింది. అదే ఆనందంతో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ ఇందిరమ్మ ఇల్లు పేరుతోటి మనకి అందుతాయని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పూర్తయినటువంటి ఇళ్లు ఏవైతే ఉన్నాయో అవి అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది నేడు. వాటిని వెంటనే అర్హులైనటువంటి పేదలకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు పూర్తయిన వాటిని వెంటనే తక్షణమే ఈ యొక్క అశ్వరావుపేట నియోజకవర్గంలో కొన్ని పూర్తయి ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరుతున్నాయి. వాటి చెత్త మొక్కలు పెరిగి ఆ యొక్క అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారినటువంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రాచలంలో కావచ్చు, అలాగే ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో, కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినటువంటి వాటిని కూడా లబ్ధిదారులకు అందజేయలేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే చర్యలు చేపట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధిదారులను మళ్ళీ ఎంపిక చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. గత ప్రభుత్వంలో ఇళ్లు పూర్తి కాకుండానే లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ యొక్క అర్హులు కానటువంటి వారికి కూడా ఇళ్లు కేటాయించినటువంటి నేపథ్యం ఉందని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆనాడు లబ్ధిదారులు ఎవరినైతే ఎంపిక చేశారో ఆ యొక్క లబ్ధిదారులను కాకుండా నేడు లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అందించాలని చెప్పేసి కూడా లబ్ధిదారులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది వరుణ్.
రైట్ శ్రీనివాస్, అయితే టోటల్ గా మొత్తంగా కూడా 6,443 ఇళ్ళకి 3,090 మాత్రమే పూర్తని, అంటే మిగిలి ఉన్నాయి 3,360 ఇళ్ళు. సో వీటి మీద అధికారులు ఎప్పటికీ పూర్తవుతాయి అని చెప్తున్నారు. అదేవిధంగా కొత్తకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ప్రతిష్టాత్మకంగా చేపట్టి దీన్ని పూర్తి చేసే ఆలోచన ఏమన్నా ఉన్నట్టు కనిపిస్తా ఉందా శ్రీనివాస్? అంటే గతంలో ఏదైతే 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాజెక్టు డబుల్ బెడ్రూమ్లు అంటే 2 పడక గదుల ఇల్లు రూపకల్పన చేసినటువంటి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క కాంట్రాక్టర్లకు అప్పగించి పూర్తి చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో కాంట్రాక్ట్ అయిన చోట కూడా కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వలేదు. కొన్ని చోట్ల పునాదుల వద్ద ఆగిపోయినాయి, కొన్ని చోట్ల లెంటల్ లెవెల్లో ఆగిపోయినాయి, కొన్ని చోట్ల మాత్రం స్లాబ్ లెవెల్కి వచ్చి ఆగిపోయినాయి. ఇలాంటి అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ నిధులు కేటాయించి విడుదల చేసినట్లయితే తక్షణమే పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కాంట్రాక్టర్లు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి చేసినటువంటి వాటిని కూడా ఆనాటి ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి వాటిని పక్కకు పెట్టడం జరిగింది. అవి నేడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే వీటికి ఏవైతే అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి నిర్మాణాలు ఉన్నాయో వాటికి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ నిధులు కేటాయించి విడుదల చేసినట్లయితే ఇవి కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది వరుణ్.